హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 18వ తేదీ గురువారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజున గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, జరిగేది శుభమా అశుభమా, పొందుకునేటటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే గనక ఖచ్చితంగా తులారాశి వారి జాతకులు ఈ రోజున ఒక భయంకరమైన వార్తను వినబోతున్నారు. ఇది మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక ప్రశాంతత లేకుండా కలచివేస్తుంది. ఈ భయానక వార్త మీ యొక్క చింతను రెట్టింపు చేస్తుంది. ఇందులో అసలు సందేహమే వలదు అంటున్నారు జ్యోతిష పండితులు. ఈ రోజున గ్రహాల అనుకూలత లేదండి. ఈ రోజు ఇటువంటి ఫలితాలు మీరు అందుకే పొందుకోబోతున్నారు. అయితే ఆ యొక్క వార్త ఏమిటో, ఆ యొక్క వార్త విన్న దగ్గర నుంచి మీ మానసిక అశాంతి అనేది చెలరేగుతుందని పండితులు చెప్తున్నారు. కావున ఈ ఇబ్బంది నుంచి భగవంతుడే మిమ్మల్ని బయటపడేయాలి. అయితే ఈ రోజున చేయవలసిన దేవతా ఆరాధన, పాటించవలసిన పరిహారాలు కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శని భగవానుడు. తులారాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే గనక ఎక్కువగా వీరి యొక్క ఆలోచనలు లక్ష్య సాధన దిశగానే ఉంటాయి. శత్రువులు ఎన్ని ఎత్తులు వేసినా అస్సలు వీరిని ఎదిరించలేకపోతారు. అతి యవ్వన ప్రాయంలోనే తులారాశి జాతకులు త్వరిత గతిన సెటిల్ అయిపోతారని చెప్పొచ్చు. ఈ రాశి జాతకులకు పుట్టుకతోనే ఎన్నో రకాలైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. 10 మంది గుంపుగా ఉన్న వీరి యొక్క మాటే బిగ్గరగా వినిపిస్తుంది. వీరికి ఉన్న నాయకత్వ లక్షణాలతో అందరినీ కూడాను వీరు చాలా వరకు కూడా మెప్పించగలుగుతారు. అయితే తులారాశి జాతకులకు ఉన్న ఈ తత్వమే మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాలు చేస్తుంది. ఎందుకంటే నరదిష్టి ఈ రాశి జాతకుల మీద అధికంగా ఉంటుంది. వీరి యొక్క మాట, వీరి యొక్క తత్వము, వీరు చూపే ప్రేమ, ఇతరులంటే వీరికి ఉన్న ఇష్టము, నమ్మకము, అలాగే ఎదుటి వారి యొక్క కష్టానికి వీరు తప్పించిపోయే తత్వము, ఇలా తులారాశి జాతకులకు ఉన్న ప్రతి ఒక్క లక్షణము కూడాను వీరిని ఈ రోజున ఎన్నో రకాల వేధింపులకు గురి చేయడానికి గల కారణము ఏమిటంటే గనక నరదృష్టి. మీ యొక్క జీవితాన్ని చూసి, మీ యొక్క ఎదుగుదలను చూసి ఎదుటి వారు కావచ్చు, బంధువులు కావచ్చు, శత్రువులు కావచ్చు, మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. తత్ఫలితంగానే నరుడి దిష్టి, నరదృష్టి, ఈ యొక్క దృష్టి చాలా వరకు కూడాను మీకు తీవ్రతరం అవుతుంది. ఈ రోజున నరదృష్టి ప్రభావం అధికమైపోతుంది. కావున మీ జీవితంలో ఊహించని విధంగా ఈ రోజున ఇటువంటి అత్యంత భయానకమైనటువంటి పరిస్థితి పొందుకోబోతున్నారు. ఒక భయంకరమైన వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను కృంగతీస్తుంది. ఈ రోజున మీ పనులు అన్ని కూడా పక్కన పెట్టేశారు. మీ మానసిక స్థైర్యం కోల్పోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ధ్యాస కూడా ఈ రోజున పక్కదోవ పడుతుంది. శత్రువుల యొక్క ఎత్తులు కూడా ఈ రోజున పన్నాగాలు కూడాను ఫలిస్తాయి. ఎందుకంటే మీ మనోవేదన రీత్యా మీ యొక్క జీవితంలో ఈ రోజున మీ యొక్క జీవితాన్ని ఈ రోజున
పక్కదారి పట్టించే ప్రయత్నం కూడా గ్రహాలు చేయబోతున్నాయి. గ్రహాల పరిస్థితి అస్సలు సరిగా లేదు. అందులోన శని గ్రహం యొక్క అనుగ్రహం ఈ రోజున తులారాశి జాతకుల మీద ఉండడం లేదు. అననుకూల ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయి. అందులోన ప్రత్యేకంగా అతి ముఖ్యమైన భయంకరమైన శుభవార్త ఈ రోజున తులారాశి జాతకులు వినబోతున్నారని చెప్పడంలో సందేహమే లేదు. మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. ఈ రోజున ఈ ఇబ్బందికర పరిస్థితి వచ్చింది కావున ఇక మా జీవితం ఇంతే అన్నట్లుగా నిరాశకు అస్సలు లోనవద్దు. కీడు వెనుక మేలు జరుగుతుంది. ఇది పెద్దలు చెప్పిన మాట. ఒక కీడు ఒక మేలుకే. ఈ విషయం గుర్తు పెట్టుకోండి. అయితే ఆ భయానకమైనటువంటి ఆ వార్త ఏమిటంటే గనక తులారాశి జాతకులకు బంధాలు అన్నా విలువలు అన్నా చాలా ఎక్కువ. వీరు ఒక్కసారి మనసుకు దగ్గర అనుకుంటే గనక వారిని జీవితాంతం కూడా అసలు విడిచిపెట్టరు సరికదా. వారికి వచ్చిన చిన్న కష్టానికి కూడా వీరి యొక్క తపన ఎలా ఉంటుందంటే బయట వ్యక్తులకు ఇబ్బంది వస్తేనే తట్టుకోలేకపోతారు. నిద్ర లేకుండా శ్రమిస్తారు వారి కోసం. కానీ ఈ రోజున మీ ఇంట్లోనే మీ కుటుంబంలోనే అందులోన మీ కన్న తల్లి గారి యొక్క ఆరోగ్యం విషయంలో ఈ రోజున ఒక ఇబ్బంది ఎదురు కాబోతుంది. వారి యొక్క జీవితంలో వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో ఒక పెద్ద ప్రాబ్లం అనేది ఈ రోజున బయటకు రాబోతుంది. మీ తల్లి గారికి ఊహించని విధంగా ఆరోగ్యం పాడవుతుంది. గుండె కాలేయ సంబంధిత వ్యాధి కావచ్చు, కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్య కావచ్చు, ఈ రోజున బయటపడే అవకాశం ఉంది. ఈ వార్త విన్నప్పటికీ కూడాను మీ మనసులో ఉండకుండా అయిపోతుంది. ఈ యొక్క వార్త మిమ్మల్ని కలచివేస్తుంది. మీ కుటుంబంలో అశాంతి చెలరేగుతుంది. మీ తల్లి గారి ఆరోగ్యం పట్ల మీరు చాలా వరకు కూడాను చింతిస్తారు. మీ చింత ఈ రోజున రెట్టింపు అయిపోతుంది. ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగలరో, ఎన్ని రకాల ధన సమస్యలు అయినా కూడాను మీరు ఆ యొక్క సమస్యను సాల్వ్ చేయగలరు. కానీ మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబంలో మీ అమ్మగారి యొక్క అనారోగ్య సమస్య మీరు ఏమిచ్చినా తీరదు కదా అనేటటువంటి ఆలోచన మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు చేస్తుంది. బిగ్గరగా ఏడ్చేయండి. ఏడుపు వస్తే ఆపుకోవద్దు. మనసులో భారాన్ని పెట్టుకోవద్దు. భగవంతుని అనుగ్రహంతోనే సమస్యల నుంచి బయటపడగలము. భగవంతునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఈ రోజున ఖచ్చితంగా మీరు ఈ ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే గనక మీ తల్లి గారు కోలుకోవాలన్నా, అనారోగ్య సమస్య నుంచి బయటపడాలన్నా భగవంతుని ధ్యానం మంచిదే. ఈ రోజున మీరు దగ్గరలోని శివాలయానికి ఖచ్చితంగా వెళ్లి రుద్రాభిషేక కార్యక్రమాన్ని చేయించండి. పరమశివుడు అభిషేక ప్రియుడు. మనస్సుతో, నమ్మకంతో, విశ్వాసంతో మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడాను పరమశివుని చెంత వద్దకు చేరుతుంది. కావున ఈ రోజున పరమశివుణ్ణి ధ్యానించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలు కుదిరినప్పుడల్లా పఠించండి. మీ ఒక్కరు అయినా సరే ఖచ్చితంగా ఈ రోజున దేవాలయానికి వెళ్లి పరమశివునికి రుద్రాభిషేకం చేయించి కాస్తంతసేపు శివాలయంలోనే గడపండి. అలాగే ఈ రోజున మీరు చేయవలసిన ఇంకొక పని ఏమిటంటే గనక స్తోమతకు తగ్గట్లుగా దేవాలయంలో పేదవారికి ఏదేని దాన కార్యక్రమాన్ని నిర్వహించండి. అది అన్నదానం కావచ్చు, వస్తువు దానం కావచ్చు, అది అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, వస్తుదానం కావచ్చు, లేదా మరి ఏ ఇతర కార్యక్రమం అయినా కావచ్చును. ఖచ్చితంగా ఈ రోజున ఇలా చేసి తీరండి. ఇలా చేస్తే భగవంతుని అనుగ్రహంతో పాటుగా పేదల ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా మీకు ఉంటాయి. మీ యొక్క ఇబ్బంది నుంచి బయటపడతారు. మీ తల్లి గారి యొక్క అనారోగ్య సమస్య త్వరలోనే సెటిల్ అయిపోతుంది. త్వరలోనే ఆమె ఆరోగ్యవంతంగా మీ ఇంట్లో తిరగడం చూసి మీరు ఆనందపడతారు. ఖచ్చితంగా ఇలా చేసి తీరాల్సిందే. అలాగే దేవాలయంలో మీరు నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహమైనటువంటి శని గ్రహం ముందర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. 2 వత్తులను ఒక వత్తిగా గావించి దీపాన్ని వెలిగించి మీ యొక్క సమస్య చెప్పుకోండి. చెడు పరిస్థితుల నుండి బయటపడాలి. ఏ కీడు మా ఇంట సంభవించకుండా మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అంటూ శని భగవానునికి మీరు మీ యొక్క సంకల్పం చెప్పుకొని నవగ్రహాల చుట్టూరా కూడాను 9 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఈ రోజున మీరు ఎవరికైనా మీ ఇంటి వద్దకు వచ్చిన పేదవారికి కూడాను లేదు అన్నట్లు చెప్పకండి. లేదు అనకుండా మీకు స్తోమతకు తగ్గట్లుగా దానాన్ని ఏదైనా చేయండి. అలాగే ఈ రోజున గోశాలకు వెళ్ళండి. గోమాతకు ఏదేని ఆహార పదార్థాలను మీ స్వయం వంటకాన్ని కావచ్చు, లేకపోతే గనక గోధుమ పిండి బెల్లం కానీ, లేకపోతే తోటకూర బెల్లం కానీ నైవేద్యంగా సమర్పించండి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.